రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు. మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది. తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము. దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి. దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి. మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చినట్ట, పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే వాడేమంటాడు, ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది, దీని కింద ఈ వాదన ఉంది, మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది, 90 టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే, మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం, అందులో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం. ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీట్ల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్లు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం, ఇది ఒక 45 టీఎంసీ, మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రబుద్ధుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని